ఏం మాట్లాడతారో ఏమో లేడీస్. క్రైమ్, ఎక్కువ క్రైమ్ అవేవి పెడతాడు. మనమే ఇంట్లో చిట్టీలని, వారం చిట్టీలు, నెల చిట్టీలు, ఇంట్లో ఖర్చులు అవి ఇవి అని ఆలోచించి పైసలు వేస్ట్ చేయొద్దని టమాటా చారు చేయాలి. నాకు గార్డెనింగ్ అంటే మస్తు ఇష్టం. ఇక్కడ పెట్టుకోనికి లేక నేను పెట్టట్లేదు. అంటే నేను యూట్యూబ్ వీడియోస్ ఇస్తాను, వాళ్ళకి తెలుసు. నాకు బాగా ఇష్టం. బొమ్మలే చూస్తాను నేను ఎక్కువ శాతం. 4:30కి లేచి మళ్ళీ గిన్నెలు కడిగి అందరూ ఏం చేస్తారు లేడీస్ అందరూ ఇంట్లో ఖాళీగా ఉంటాం, బోర్ కొడుతుంది. మాకైతే చాలా చాలా బోర్ కొడుతుంది. మార్నింగ్ లేచి ఇంట్లో పనులు చేసుకొని, వంట చేసుకొని, వండుకొని, ఇంత తిని మళ్ళీ టీవీ చూసుకుంటా మళ్ళీ పడుకున్నాడే. మళ్ళీ వండుకొని మళ్ళీ 12 లేదా 1 2 ఇట్లా లేచి మళ్ళీ ఇంత తిని మళ్ళీ టీవీ చూసుకుంటా మళ్ళీ పడుకుంటా. మళ్ళీ పడుకొని 4:30 ఏమో లేసా. 4:30కి లేచి మళ్ళీ గిన్నెలు కడిగి, ఏమైనా బట్టలు ఉంటే బట్టలు పిండి పైన వేసి ఇంకా గిన్నెలు చదురుకొని ఇంకేముంది మళ్ళీ టీవీ చూస్తా. అసలు మస్తు బోరింగ్ అంటే బోరింగ్ ఉంటుంది. ఇంట్లో కూర్చొని బోర్ అంటే బోరు, చాలా బోర్ పడుతుంది. ఏం చేయాలని తెలియదు అసలు. అదే లైఫ్ అయిపోయింది. ఇంతకు ముందుకు కిందికి వెళ్తుండే, కింద అక్క వాళ్ళు వేరే అక్క వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక అక్క బాగా మాట్లాడేది, అక్కనేమో పనికి పోతుంది, అంటే వర్క్ చూసుకొని వర్క్ పోతుంది. నేనేం చేయాలి? ఇంట్లోనే ఉంటున్నా. ఇంట్లోనే ఉండే టీవీ చూసుడు పండుకున్నాడు, తిన్నుడు పండుకున్నాడు, ఇదే పని అయిపోయింది నా పని. ఖాళీగా ఏం చేయాలి? ఏం లేదు. యాక్చువల్గా నాది ఈ వీడియో నేను కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నా. కొత్త యూట్యూబ్ ఛానల్ ఎందుకు అంటే, పాత యూట్యూబ్ ఛానల్కి కాపీరైట్స్ వేసేసి డాలర్స్ పీకేసిండు. మంచిగా డాలర్స్ పడుతున్నాయి, $10 వచ్చినాయి అని ఆశతోటి ఉన్నాక పీకేసిండు. ఏం చేయాలో తెలియదు. చేతికి ఏమంటారు చూడు, చేతికి వచ్చిన కొడుకు కాకుండా పోయితే ఎంత బాధపడతారో, నా పరిస్థితి అట్లా ఉంది. ఇన్ని రోజులు కష్టపడి చేతికి వచ్చింది అనుకునే టైంలో పీకేసిండు యూట్యూబ్. అంటే వీడియో ఉంది, అన్నీ పెట్టుకోనికి ఉంది ఆప్షను, మానిటైజేషన్ తీసేసిండు. అమౌంట్ కాపీరైట్స్ వేసి సాంగ్స్ ఏదో పెట్టిన మధ్యలో, నాకు తెలియక దాన్ని డిలీట్ చేసిన. అట్లా డిలీట్ చేయొద్దంట. డిలీట్ చేస్తే ఇంకా అది మనం రాంగ్ చేసినట్టే అయిపోతుంది. కాబట్టి ఇంకా మొత్తంకి ఇది చేసేస్తాం. అట్లా కాకుండా మనము ఏదో సారీ అని వాళ్ళకి మెసేజ్ పెట్టి ఎట్లనన్నా సంథింగ్, ఇంకా దాన్ని ఎట్లా చేస్తారో నాకు తెలియదు, అలా చేస్తే మన ఛానల్ ఉంచేటోడేమో. తీసేసినావు, సరేలే ఏం చేస్తావు, పోయింది. ఇంకా దానికి చేసేది ఏం లేదు. అందుకనే కొత్త ఛానల్ క్రియేట్ చేసి ఓన్గా మాట్లాడేది పెడతా. అసలు ఎవరికి పోవు ఈ వీడియోలు, ఎవరో చూడరు. ఏం చూస్తారు, ఏముందని చూస్తారు. అయినా పెడతా, పోతే పోని లేకపోతే లేదు. నాకు ఇన్స్టాలో ఉంది సేమ్ టాక్ సిరి అని, సేమ్ అదే పేరుతోటి టాక్ సిరి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఇది తిర్లాపురం అఫీషియల్లో పెడతా, టాక్ సిరిలో పెడతా. ఎక్కువ టాక్ సిరి మొత్తం ఓన్లీ వాయిస్తో మాట్లాడిందే పెడతా. ఇంట్లో పనులు చేసుకున్నదా లేదా మాట్లాడిందా, ఏదోటి వాగుతా ఏదోటి చేసి అది వీడియో పెడతా. ఇంకా బయట ఎక్కడైనా వెళ్తే కూడా దాంట్లో అక్కడ కూడా మాట్లాడుకుంటే తీసి పెడతా. ఖాళీగా టైంపాస్. మా అమ్మ లాంటి వాళ్ళు ఉన్నోళ్ళు ఇవన్నీ చూస్తారు. టైంపాస్ ఏం చేయాలి తెలియక ఊకే సినిమాలు చూసి బోర్ కొడుతుంది. మా అమ్మే నా వీడియోలు అయితే రోజు నాయే పెట్టుకొని చూసుకుంటూ ఉంటుంది మా అమ్మ. ఏం చేయాలో తెలియక. అన్నం పెట్టినా, అన్నం అవుతుంది పొయ్యి మీద. ఇంకా టమాటా చారుకి టమాటాలు పెట్టినా ఉడుకుతున్నాయి. ఏం చేయాలి వీడియోలు అసలు ఏం మాట్లాడతారో నాకైతే ఏం మాట్లాడాలో తెలియదు. ఏం మాట్లాడతారో ఏమో లేడీస్. చాలామంది వీడియోస్ తీస్తారు అవ్వటి ఇవ్వటి అని. ఎట్లా తీయాలో నాకైతే వీడియో తీయడానికి రాదు, ఎడిట్ చేయడానికి రాదు. అందుకే నేను ఎక్కువ ఫుల్ వీడియోలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపించాను. ఎందుకంటే నాకు రాదు ఎలా తీయాలో. ఎవరైనా తీసేటోళ్ళు ఉంటే తీయచ్చు అనుకోగాని, ఎవరైనా వీడియో తీసేటోళ్ళు ఉంటే తీయచ్చులే, కానీ నాకు తీయడానికి ఎవరు లేరు. నేనే సొంతంగా పట్టుకొని నేనే తీయాలంటే నాకు రావట్లేదు వీడియో. డైలీ నేను వచ్చేసి ఈవినింగ్ మా ఆయన వచ్చేసినాక ఎక్కువ క్రైమ్ అవి పెడతాడు. ఓటీటీ అవి వెబ్ సిరీస్లో ఎక్కువ శాతం నాకైతే హర్రర్ మూవీస్ ఇష్టం, ఇంకా క్రైమ్ ఇష్టం. ఇంకా వేరే సినిమాలు అంత ఇంట్రెస్ట్గా అనిపించదు. ఇంకా మా ఆయన ఎప్పుడు చూసినా హాలీవుడ్ సినిమాలు పెడతాడు.
అవెంజర్ అని అవని ఇవని ఇంకా తెలుగు డబ్బెడు ఉంటేనే చూస్తా. నేను ఎక్కువ శాతం ఇవి చూస్తా. మోగ్లీ చిన్నపిల్లలు ఎక్కువ అవే చూస్తా. నెట్ కనెక్ట్ చేసి పెట్టేస్తా, అది రన్ అవుతూ ఉంటుంది. సౌండ్ తీసేసిన, ఒకవేళ ఇప్పుడు ఇది యూట్యూబ్కి పెడుతున్నా, అది యూట్యూబ్ కాబట్టి ఎక్కడ కాపీరైట్స్ ఇస్తాడో అని దాన్ని సౌండ్ తీసేసి వీడియో తీస్తున్నా. ఇంతే ఆడవాళ్ళ జీవితం, లైఫ్. పెళ్ళి కాకముందుకేమో అసలు మా లైఫ్ ఏం లేదు, ఏం ఫ్రీడమ్ లేదు, ఊకే అన్ని నాన్నకి చెప్పిపోవాలి, బయటికి పోనీయరు, ఎక్కడ పోనీయరు, ఏం తిననియరు అని ఇవన్నీ అనుకుంటామా. పెళ్ళైపోయినాక తర్వాత అంటే అందరికీ హస్బెండ్ కంట్రోల్లో పెట్టుకోడు. మామూలుగా అయితే ఇంట్లో అందరికీ ఇవాళ రేపు అయితే అందరూ లేడీస్కి సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ మనమే ఇంట్లో చిట్టీలని, వారం చిట్టీలు, నెల చిట్టీలు, ఇంట్లో ఖర్చులు అవి ఇవి అని ఆలోచించి పైసలు వేస్ట్ చేయొద్దని వాడము. పెళ్ళి నాకు తెలిసినంత వరకు నేను చెప్తా, ఆడవాళ్ళ జీవితం ఎప్పుడైనా పెళ్ళి కాకముందుకే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు ఏం కష్టపడనీకేం ఉండదు, ఏమి టెన్షన్స్ ఉండవు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ఏముండదు, నాన్న అమ్మ చూసుకుంటారు కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. పెళ్ళైన తర్వాత అమ్మ అన్నీ ఆలోచించుడు, అవసరం లేని ఆలోచించుడు, అవి అటు కట్టినాము ఇవి ఇటు కట్టాలి, ఇంకా కట్టేటివి ఉన్నాయి, పైసలు 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 పైసలు. ఆడవాళ్ళకి పెళ్ళయిందంటే పైసల చుట్టే తిరుగుతుంది జీవితం మొత్తం. ఎందుకంటే ఇంట్లో శాలరీలు సరిపోయినా కూడా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి ఎక్కువ శాతం అయితే ఇంట్లో లేడీస్కి ఆర్థికంగా ప్రాబ్లమ్సే ఉంటాయి. అంటే అమౌంట్ విషయంలో కొంతమంది బయటికి వెళ్ళి మరీ వర్క్ చేస్తారు. మేము చేయాలనుకున్న మా ఆయన అయితే బయటికి పంపడు, వద్దంటాడు. నేను చేస్తాను, నేను ఉన్నగా అంటాడు. ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కాబట్టి, లవ్ అండ్ అరేంజ్. మా అమ్మలు వచ్చేసి శాలోళ్ళు, అందుకే నాకు ముక్కు పుడుకుంది. కానీ నేను పెట్టను. ఎందుకు పెట్టను అంటే మా ఆయన వాళ్ళు యాదవ్స్, ఇంకా వాళ్ళే ఒప్పుకొని వాళ్ళే సరేలే అని చేసిండ్రు పెళ్ళి. కాకపోతే చుట్టాలందరూ ఎవరిని పిలిచలేరు, ఎవరు రాలేదు. ఇంట్లో వరకే ఓన్లీ అక్క చెల్లెలు, అక్కడ నుంచి అక్కడ వాళ్ళైన అక్క చెల్లెలు అన్నదమ్ములు వాళ్ళు. మా ఇంట్లో మా అమ్మకి మేము ముగ్గురు ఆడళ్ళల్లో నేనే చిన్న లాస్ట్. ఇంకా మా ఆయనే వాళ్ళ అన్న ఉన్నాడు, 2 అక్కలు. మా ఆయనే చిన్న ఆయననే, మా ఆయనే లాస్ట్. 2 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు మా ఆయనకి. నాకు వచ్చేసి 3 అక్క చెల్లెలే. వాళ్ళిద్దరు పెద్దలు, వాళ్ళిద్దరికి పిల్లలు అయిపోయినారు, మాకు ఇంకా కాలేదు. మేము ఇద్దరమే ఉంటాం ఇంట్లో హైదరాబాద్లో, అందరు విలేజ్లో ఉంటారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా టీవీ చూసి 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 బోర్ కొడుతుంది. అందుకనే ఫుల్ వీడియో తీద్దామని తీస్తున్నాయి ఈరోజు. ఇంకా టైం వచ్చేసి మార్నింగ్ 9:34 అవుతుంది. ఇప్పుడు గోళీలు మింగేటి ఉన్నాయి. ఇంకా ఏమో సౌండ్ వస్తుంది, పక్షులు అరుస్తున్నాయా ఏంటో. అన్నం పెట్టిన పొయ్యి మీద టమాటాలు ఉడుకుతున్నాయి చారు కోసం. టమాటా చారు చేయాలి. నాకు గార్డెనింగ్ అంటే మస్తు ఇష్టం. ఇక్కడ పెట్టుకోనికి లేక నేను పెట్టట్లేదు. అప్పటికే నేను పైన చెట్లు పెట్టిన టమాటా చెట్లు. ఇప్పుడు ఇందాక టమాటాలు అవి నా చెట్లు, నేను పెట్టిన చెట్లు అవి జర దూరంగా కాగానే తెచ్చి ఇడేస్తున్నాయి. ఎందుకంటే పైన టమాటాలో కూడా దొంగలు ఉన్నారు, తెంపుతారు, మీరు తెంపలేదు అంటారు. ఇంకా కొంతమంది కుళ్ళుతో ఏం చేస్తుంటారు, కచ్చికాయలు తెంపి వాటిని అవతల పడేస్తుండ్రు. నేను మొన్న గుడికి పోయి రాగా కాయలు పడేసి ఉన్నాయి ఆడ. మస్తు బాధ వేసింది. ఇంత కుళ్ళు ఓర్వనోళ్ళు ఉండద్దు మనసులో ఒకళ్ళని చూసి. ఎవరైనా ఇది వచ్చి తింటున్నాయి ఆ చెట్లు. నేను ఇష్టంగా పెట్టుకున్నా, నేను మట్టి మోసుకొని మరీ పెట్టుకున్నా. మేము 3rd ఫ్లోర్లో ఉంటాం. పైన మట్టి తెచ్చేసి అక్కడ వేసుకొని మరి చెట్లు పెట్టుకుంటే ఆ కాయలు వస్తే వాటిని తెంపి అవతల పడేస్తుండ్రు. ఏం చెప్పాలి, అలాంటి మనుషులు ఉంటారు ఈడ. మళ్ళీ మేము తెంపినామా, మాకు వద్దమ్మా, మీ కాయలు వద్దు, మాకు ఇంట్లో లేవా అన్నట్టుగా మాట్లాడతారు. ఆడోళ్ళ శత్రువులు అన్నట్టు ఇంట్లో నేను పెట్టుకున్న చెట్లని ఓర్వక ఆడోళ్ళే అట్లా చేస్తారు. ఆడోళ్ళు చేస్తుంటారు, మొగలు చేస్తారు. ఆయన మొగలు చెట్ల కాడికి ఎవ్వరు పోరు, ఆడోళ్ళే పోతారు. ఎందుకంటే ఆడోళ్ళే ఖాళీగా ఉంటారుగా, మొగలు ఎందుకు ఖాళీగా ఉంటారు, పనులకు పోతారు. ఏం పని లేక ఆడోళ్ళు ఉంటారు, పైకి వస్తారు కిందికి వస్తారు అన్నట్టు తిరుక్కుంటుంటారు ఫోన్లు పట్టుకొని. మా చెట్ల పూలు అయితే మస్తు చూస్తుండే మొన్నటిదాకా. ఈ శివరాత్రికి పూలు వస్తాయేమో దేవుని పెడదాం అనుకుంటే శివరాత్రికి 5-6 రోజుల ముందే, వారం రోజుల ముందే పువ్వు అంతా రాలిపోయింది చెట్లకు తెంపక. గుడికి తీసుకుపో అంటే మా ఆయన తీసుకుపోలేడు. ఆ పువ్వులు అన్నీ అక్కడైనాయి, అన్ని పూలు. ఆ ఫొటోస్ పెడతా దీంట్లో మధ్యలో యాడ్ చేస్తా. మస్తు పూలు వస్తాయి మా చెట్లకి. ఆ చెట్లకి ఏమి ఇస్తానంటే కూరగాయలు అవి ఒకటి ఇవి ఒకటి, వీటిని ఒక డబ్బాలో వేసి వాటర్ పోస్తా. కుళ్ళుతాయి బాగా, అంటే స్మెల్ వస్తాయి అనుకో. ఆ వాటర్ని కొంచెంగా పోస్తా చెట్లకి.
తర్వాత మళ్ళీ వాటర్ పోస్తాయి, ఎందుకంటే అవి హెవీ డోస్ అయితే చెట్లు ఎండిపోతాయి, తెల్లగా అవుతాయి. ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి వాగుతా ఉన్నా. అన్నం అన్నం స్మెల్ వస్తుంది, మాడిపోయిందేమో. అన్నం బంద్ చేసిన, సిమ్లో పెట్టింది, అంటే చిన్నగా పెట్టింది. ఇన్ని అన్నం పంపేసి చిన్నగా పెట్టిన. నా వాయిస్ చిన్నగా వస్తుందేమో, నేనైతే చిన్నగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే మా బిల్డింగ్లో ఏం చేస్తున్నావు అనేసి అంటారు. అంటే నేను యూట్యూబ్ వీడియోస్ తీస్తాను, వాళ్ళకి తెలుసు. ఆయన కూడా అడుగుతారు, పైకి వస్తారు, నాకేమో సిగ్గేస్తుంది. పైన ఊరు నుంచి వచ్చిన చింతపండు ఉంది, ఆ చింతపండు కొట్టాలి. ఆ కొట్టుడు, ఆ గింజలు తీసుడే చాలా తలకాయ నొప్పి. బయట చింతపండు రేటు 200 ఉంది కేజీ. చేనులో నుంచి వచ్చిన చింతపండు అయితేనేమో ఫ్రీగా చెట్లు తెంపుకొచ్చుకున్న చింతపండు ఏమో కొట్టుకోనికి చేత కాదు. బాగుంటాయి నాకు ఇలాంటి కాటన్ ఇవి యానిమేషన్, ఈ సినిమాలే నాకు బాగా ఇష్టం. బొమ్మలే చూస్తాను నేను ఎక్కువ శాతం. కొంచెం సౌండ్ పెడతా, మళ్ళీ తీసేస్తాను. ఎక్కడ కాపీరైట్స్ వస్తాడు ఇప్పుడు, దానికి కూడా మ్యూట్ చేయాల్సి వస్తుందేమో మళ్ళీ. సరే, బై బై. టమాటా చారు చేసిన వీడియో పెట్టాలా? అందరికి వచ్చలేదు, దాంట్లో ఏముంది పెట్టడానికి, గదే టమాటా చారు. ఏముంది, వేడి నీళ్ళలో ఉడకబెట్టడం, దాన్ని పిసికి చింతపండు ఇంత వేసి, జీలకర్ర ఆవాలు వేసి, మెంతం పొడి, ఇంత ఉప్పు పసుపు కారం అందులో వేసి ఉడికించడే, తర్వాత పోపు వేసి అందులో వేసాడు, అంతే టమాటా చారు. కూరగాయలు ఏం లేవు, అందుకే టమాటాలు ఉన్నాయి కదా, టమాటాతో టమాటా చారు వేస్తాం. పచ్చడి చేద్దాం అనుకున్నా, పచ్చడి తినబుద్ధి కాదంతా, అందుకే. బై బై. ఇప్పటికే చాలా ల్యాగ్ చేసిన, ఏం మాట్లాడాలి తెలియక సోది పెట్టిన, కొంచెంసేపు ఖాళీగా ఉన్నా. ఏముంది లెక్క ఇట్లా స్కిప్ చేసేస్తారు అందరూ. ఎవరు చూస్తారు? సరే, బై బై. చూసిన వాళ్ళ కోసం ఈ వీడియో అసలు